హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు subveggii. ఇవాళ మనం చాక్లెట్ కేక్ ఎలా చేయాలో ఇంట్లో నేర్చుకుందాం. సో ఇది ఎగ్లెస్ కేక్, అలాగే అవెన్ లేకుండా స్టవ్ మీద కుక్కర్లో మాత్రమే ఎలా చేయాలో ఇవాళ చూద్దాం. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. సో ప్రతిసారి బర్త్డేలకి బయట నుంచి కేక్ తెప్పించుకోకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తే పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. సో చూద్దామా ఎలా చేయాలో మరి. సో ఫస్ట్ దీనికి 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. అలాగే దీనికి 1/2 కప్ రిఫైన్ ఆయిల్ వేయాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. సో ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 3 to 4 minutes కలపాలి. కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పౌడర్ మిక్చర్ చేయాలన్నమాట. మెయిన్ 1 కప్పు మైదా, అలాగే 2/3 కప్ పౌడర్ షుగర్. ఈ పౌడర్ షుగర్ ఎలాగా లేదు అనుకోవడానికి ఏం లేదు. మన మామూలు షుగర్ని మిక్సీ పడితే ఇలా పౌడర్ షుగర్ వచ్చేస్తుంది. సో అది నేను 2/3 కప్ పౌడర్ షుగర్ వేసాను. అలాగే 1/4 కప్ కోకో పౌడర్. చాక్లెట్ కేక్ కదా మరి, సో కోకో పౌడర్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్. నేనైతే బ్రూ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసాను. సో ఇవన్నీ ఇలా జల్లెడ పట్టేయాలన్నమాట. సో చివరిలో కొంచెం మిగులుతుంది. సో దాన్ని ఇలా మళ్ళీ చేసి కాస్త మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టేసి మిగిలిన మటుకు తీసేయండి. సో దీన్ని అంతా మనం ఇప్పుడు పెరుగు వేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ పౌడర్ అంతా వేసేసి ఒక 1/2 కప్ మిల్క్ కలిపి ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం బాగా కలిసాక మళ్ళీ 1/4 కప్ మిల్క్ మళ్ళీ యాడ్ చేసి ఒకే డైరెక్షన్లో ఒక 8 to 10 minutes అయితే బాగా కలపాలి. ఈ కలపడంలోనే ఉంటుంది కేక్ ఫ్లఫీగా రావడం. సో ఓపిక్గా ఒక 8 to 10 minutes అయితే చక్కగా కలపండి. ఎక్కువ మటుకు చేయకండి, మళ్ళీ విరిగిపోతుంది కేక్. సో ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపి దీన్ని మనం కేక్ మౌల్డ్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఫస్ట్ ఇప్పుడు కేక్ మౌల్డ్లో ఇలా బటర్ రాసేసి మధ్యలో నేను బటర్ పేపర్ వేసాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మధ్యలో కూడా బటర్ రాసేసి మైదా కానీ కోకో పౌడర్ కానీ వేసి మనం ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్ అంతా దీంట్లో వేసేయాలన్నమాట. సో ఇలా బ్యాటర్ అంతా వేసేసి ఇప్పుడు ముందే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్ ఒక 10 minutes. సో దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఈ కేక్ మౌల్డ్ పెట్టి బాగా కుక్ చేయాలి. దానికి ముందు ఇలా ట్యాప్ చేయండి. సో దట్ ఏమైనా బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ కేక్ మౌల్డ్ పెట్టి విజిల్ లేకుండా మాత్రమే దీన్ని ఒక 30 to 40 minutes లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. సో ఆఫ్టర్ 35 minutes నేను చెక్ చేశాను, ఇది చక్కగా కుక్ అయిపోయింది. ఇలా టూత్పిక్తో చెక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 2 hours ఇలాగే కూల్ అయ్యేలాగా వదిలేసేయండి, వెంటనే తీయకండి. సో తర్వాత డిమోల్డ్ చేసుకొని ఇలా బటర్ పేపర్ తీసేసి చూస్తే మన కేక్ రెడీ అయిపోయింది. సో ఎగ్లెస్ కేక్ ఇది, అయినా కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది. సో దీన్ని ఇలా డెకరేట్ చేసుకొని మన ఇష్టం, మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడమే అనమాట.
సో ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా కుక్కర్లో ఎలా కేక్ చేసుకోవాలో, అది కూడా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. సో దీన్ని ఇలా నేను డెకరేట్ చేశాను. దీన్ని ఇలా ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఇలా చాక్లెట్ కేక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. Like and subscribe.